హీరో అక్కినేని నాగార్జున, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన గుడివాడ బయలుదేరి వెళ్లారు. ఏఎన్ఆర్ కళాశాలలో జరిగే వజ్రోత్సవ వేడుకలో పాల్గొంటారు. అనంతరం విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని నాగార్జున ప్రారంభిస్తారు. డిసెంబర్ 16 నుంచి 18 వరకు నిర్వహించే వజ్రోత్సవాలలో తొలి రోజు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. ఇక ఇవాళ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, రిటైర్డ్ ఐఏఎస్ కంటిపూడి పద్మనాభయ్యలను సత్కరిస్తారు. విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని నాగార్జున ప్రారంభిస్తారు. రేపు జరిగే ముగింపు ఉత్సవాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి లోకేష్ పాల్గొంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.